పద్మానగర్ ఫెస్టులో శ్రీ నారాయణ క్షేత్ర ఆలయ ప్రాంగణమునందు శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం 6 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా జరుగుతుంది. వేద పండితులు శ్రీ రంగాచారి మరియు సాయి కిరణ్ ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఫ్లెక్సీ మరియు స్వామివారి క్యాలెండర్స్ అందించినటువంటి శ్రీహరి కమిటీ వారు శాల్వాతో సత్కరించి ప్రత్యేకంగా కమిటీ సభ్యులు కాలనీవాసులు అభినందనలు తెలియజేశారు. కళ్యాణానంతరం సుమారు 2000 భక్తులకు పైగా అన్నప్రసాదం అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి భక్త శిఖామణులు మరియు అందరికీ కమిటీ వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. జై శ్రీమన్నారాయణ. చింతల్ పద్మానగర్ ఫేజ్ 2 రోడ్ నెంబర్ 16లో ఉన్నటువంటి నారాయణ క్షేత్ర ఆలయంలో గత 6 సంవత్సరాలుగా గోదా రంగనాథ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం భోగి రోజు నిర్వహిస్తారు, అలాగే ప్రతిరోజు కూడా నిర్వహిస్తారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆంధ్రాకి పండగ గురించి వెళ్ళిపోతారు అని చెప్పి ఉద్దేశంతో ముందుగా ఒక వారం 10 రోజుల ముందుగా వచ్చేటువంటి ఒక సెలవు రోజును చూసుకొని ఈ యొక్క గోదా కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గోదా కళ్యాణంలో భక్తులంతా కూడా చాలా వైభవోపేతంగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానం కూడా భక్తులు చెందుతూ, అలాగే మన ఆలయంలో కూడా ప్రతి సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఇంకెక్కువ అన్నట్టుగా ఈ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా రెట్టింపుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదం కూడా మన భక్తులందరి సహాయ సహకారాలతో ఇక్కడ అన్నప్రసాదము అలాగే కళ్యాణ మహోత్సవాన్ని ఒక పండుగగా మనం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం స్వామి మా అందరితో కళ్యాణ మహోత్సవాన్ని చేయించుకుంటూ మా భక్తులందరినీ కూడా ఉన్నత స్థాయిలో ఉంచుతూ దినదిన ప్రవర్ధమానంగా ఉంచాలి అని చెప్పి మా యొక్క సంకల్పం. జై శ్రీమన్నారాయణ. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీ. జై శ్రీమన్నారాయణ. చింతల్ పద్మానగర్ ఫేజ్ 2 రోడ్ నెంబర్ 16లో ఉన్నటువంటి నారాయణ క్షేత్ర ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా గోదా రంగనాథ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. నక్షత్రం స్టార్ట్ అయింది. ఇది కూడా చాలా తొందరగా డెవలప్మెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ స్లోగా స్వామి యొక్క గొప్పతనం తెలియజేస్తున్న రోజు అది దానికి ముఖ్య కారకులు మన సాయి కిరణ్ గారు. ఎందుకంటే ఇక్కడ జరిగే పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒక్కొక్కరికి చెవులు అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రతి ఒక్కరు ఒకరికొకరికి చెప్పుకుంటూ ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది పేపర్ ద్వారా కాకుండా మౌత్ క్యాన్వాసింగ్తో ఈ జనజనాభివృద్ధి జరుగుతుంది. దీనికి అందరికీ ప్రతి ఒక్క కాలనీవాసులు అందరూ కూడా తోడ్పడుతున్నారు, బయట వాళ్ళు కూడా తోడ్పడుతున్నారు. ఇంకా కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నారు. అది కంపల్సరీగా ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా జరుగుతుంది. కమిటీని కూడా మేము స్థిరపరిచి వాళ్లకు ఫుల్ హ్యాండ్ ఓవర్ ఇచ్చి సపోర్ట్ చేసి ఈ దేవాలయాన్ని డెవలప్ చేసి ఆ రోజు 100 మంది 200 మంది కూడా భోజనానికి రాని వాళ్ళు ఈరోజు 2000 నుంచి 3000 వరకు కూడా రావడానికి ప్రతి ఒక్కరు గుంపుగా వచ్చేసి ఇక్కడ కార్యక్రమాన్ని తిలకించి భోజన ప్రసాదం తీసుకొని వెళ్ళాలి. అక్కడికి పోతే అక్కడ కళ్యాణం బాగా జరుగుతుంది, అక్కడ చూడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉద్దేశం కలిగింది. ఇంతకుముందు గోదావరి హోమ్ అనుకుంటా ఉన్నారు. అలాంటిది కూడా మనం ఈరోజు మన పద్మానగర్ను ఎక్కడుంది అనే దానికి, వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు అనే దానికి చిహ్నంగా వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇలాగనే కొనసాగించాలి. అందరి తోడ్పాటు ఉంటుంది. ఏదైనా సహాయ సహకారాలు కావంటే మా వంతు సహకారం కూడా మేము అందిస్తూ ఇలాగనే ప్రోత్సహిస్తూ వీళ్ళని కూడా మనం వెన్నుదట్టి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళను ఎంతవరకైనా వెళ్ళండి, ఏ కార్యక్రమానికైనా మేము అందరం ఉన్నాం, సహాయం చేస్తామనే ఉద్దేశంతో మేము అందరం కూడా కమిటీ మెంబర్స్ కానీ ప్లస్ కాలనీ వాసులు కానీ చుట్టుపక్కల వాసులు కానీ భక్తులు ప్రతి నిత్యం
ఈ వేకువని 3 గంటలకు లేచి ఈ ఆలయం యొక్క శుద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ప్రత్యేకంగా వారికి ఈ రోడ్ నెంబర్ 16 తరఫున మరియు మన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అనేక కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం. ఇంకా కార్యక్రమాన్ని మన కమిటీ వారు, ముఖ్య కమిటీ కార్యదర్శి అయినటువంటి రాజు గారు కొన్ని ముఖ్య విషయాలు చెప్పాల్సి. ఈ యొక్క పద్మానగర్ కాలనీలో మొట్టమొదట వెలసినటువంటి ఈ నారాయణ క్షేత్ర దేవాలయ కమిటీ వారికి ముందుగా మనం ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ కమిటీలో ఇప్పుడు ప్రస్తుతం మన ముందు భాస్కర్ రాజు గారు ఉన్నారు. మరి నేను మాట్లాడిన తర్వాత భాస్కర్ రావు గారు చెప్తారు. అయితే మరి ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకతలు కొన్ని నేను ఈ సందర్భంగా మీడియా పరంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిశారు అనడానికి మాకు ఒక 2 ఉదాహరణలు ఇక్కడ జరిగాయి. అవి ఒకటి, ఇక్కడ అర్ధరాత్రి ఒకసారి దొంగలు పడడం జరిగింది. ఆయన ఆభరణాలన్నీ వాడు మూట కట్టుకొని బయటికి వెళ్ళే ముందు వాచ్మెన్కి అకస్మాత్తుగా కడుపులో నొప్పి అనేది వచ్చి, వాచ్మెన్ ఎందుకు నాకు ఈ రాత్రి కడుపు నొప్పి వస్తుందో అని బయటకు వచ్చి చూసేసరికి దొంగ ఆయన కనిపించేసరికి ఇంకా వాచ్మెన్ అందరినీ ఇక్కడ తట్టి లేపి ఆ వాచ్మెన్, అలాగే ఎంతోమందికి ఎన్నో కోరికలను ఈ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలు నెరవేర్చేటట్టు ఆయన యొక్క దీవెనలు, చల్లని చూపులు వాళ్ళ మీద ఉంటున్నాయి. అలాగే ఇప్పటికి మా గతం నుంచి మేము కళ్యాణాలు, శ్రీరామ కళ్యాణము, ఇటువంటి కళ్యాణోత్సవాలు, గోదాదేవి కళ్యాణము మొదలుగా అనేక కళ్యాణాలు జరుపుతూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ఋత్విక్కులు, వేద పండితులు, రంగాచార్య గారి యొక్క అల్లుడు గారు అయినటువంటి శ్రీ